అందరికీ వందనాలు. గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకంలోని ఆ 24 మంది పెద్దలు, కెరూబులు, దేవదూతల సమూహము, సర్వ పరిశుద్ధులు అందరూ కూడా స్తుతులు అర్పిస్తున్నారు. ఎన్నిసార్లు ఆ పరలోకంలో స్తోత్రం చేస్తారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు. అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమంది ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావాలు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారములతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తం బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనేది చదవని వాక్యంలోని ఆ పట్టణానికి తీర్పు తీర్చడం మూలంగా ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి 24 మంది పెద్దలు, కెరూబులు, దేవదూతల సమూహము, సర్వ పరిశుద్ధులు అందరూ కూడా గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని రెండవసారి స్తుతించుడి అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు పొందుకున్న స్తుతులు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకడలో భూలోకానికి వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరైతే శ్రమలో మహాశ్రమలు కలిగజేసి ఇశ్రాయేల్ ప్రజల్ని చంపారో ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వారిని పూర్తిగా సంహరించిన తర్వాత ఇప్పుడు పరలోకంలోని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి రెండవసారి స్తుతించడం అని చెప్తున్నారు. రెండవసారి స్తుతించడం అంటే మొదటిసారి స్తుతించారు. ఆ మొదటిసారి ఎప్పుడు స్తుతించారంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వారికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును కాక అని చెప్పి వింటిని. చదవని వాక్యంలోని పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద, సముద్రములో సమస్త సృష్టము అన్నీ కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాయి, అంటే స్తుతిస్తున్నాయి. ఇది ఎప్పుడు సూచిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చి తన రక్తంతో కొనుక్కున్నటువంటి సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఈ తీసుకెళ్ళే ఈ సంఘాన్ని ఆ పరలోకంలో ఉన్న వాళ్ళు 24 మంది పెద్దలు, కెరూబులు, దేవదూతల సమూహం అంతా కూడా ఆ గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇది మొదటి స్తుతి. మొదటగా మధ్యాకాశాల నుంచి సంఘాన్ని తీసుకెళ్ళినప్పుడు స్తుతి ఒకటి. రెండవదిగా భూమి మీదకి వచ్చి 7 శ్రమలో మహాశ్రమలు చేసిన వారిని అందరూ కూడా సంహరించడం ద్వారా రెండోసారి స్తుతించడం ఒకటి. ఈ 2 సార్లు కూడా ఆయన సమస్తం నుంచి స్తోత్రాలు పొందుకున్నాడని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. కనుకనే రెండవసారి స్తుతించుడి అని ఇక్కడ చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని పరలోకంలోని మొదటిసారి రెండవసారి స్తుతించడం ఏంటి? ఆయన పరలోకంలోని స్తుతులు అందుకోడా అంటే, స్తుతులు అందుకోవడానికి ఇప్పుడు ప్రత్యేకించి మొదటిసారి రెండోసారి స్తుతులు పొందుకోవడానికి గల వ్యత్యాసం ఏంటంటే, ఉదాహరణకి ఎవరైనా సరే ఒక గొప్ప విజయం సాధింటే అందరూ కూడా పొగుడుతారు. మన దేశం వరల్డ్ కప్ సాధింతే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మెచ్చుకుంటారు. ఆ మెచ్చుకోవడం వేరు. మిగిలిన రోజుల్లోని చిన్న చిన్న మ్యాచ్లు జరుగుతుంటాయి, అప్పుడు మెచ్చుకున్నది వేరు. వరల్డ్ కప్లో విజయం పొందుకున్న తర్వాత మెచ్చుకున్నది వేరు. అలాగే ఎవరైనా ఏదైనా గొప్ప విజయం సాధిస్తే అప్పుడు ప్రత్యేకించి మెచ్చుకున్నది ఒకటి. అదే ఇక్కడ మొదటగా ఏ విధంగా మెచ్చుకున్నారంటే, సంఘాన్ని పరలోకాన్ని తీసుకెళ్ళడం చూసి ఇంత సంఘాన్ని రక్తం కాచి వెలపెట్టి కొనుక్కుని పరలోకానికి తీసుకొచ్చారు చూసారా, దాన్ని చూసి ఆ పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు. అలాగే 7 శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమలో మహాశ్రమలు కలిగి చేసిన వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళని సర్వనాశనం చేయడం మూలంగా ఇప్పుడు అంత గొప్ప కార్యం చేసినందుకు రెండవసారి స్తుతిస్తున్నారు అని వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.